హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 18వ భాగాన్ని వినేద్దాం. ఫోన్లో ఆ మాటలు వింటున్న రావణ్, నువ్వు ఎంత చేసినా మళ్ళీ పిచ్చివాడివి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కర్నల్ అక్షత్. ఈసారి నీకు సహాయం చేయడానికి భైరవ రాఘవి ఉండరు. నిన్ను చంటి పాపలా చూసుకోవడానికి తల్లి లేదు. నీ చుట్టూ ఉన్న పిల్లలను కాపాడడానికి ఏ దిక్కు ఉండదు అంటాడు పొగరుగా. నేను దిక్కుల కోసం సహాయం కోసం అర్థించేవాడిని కాదని నీకన్నా బాగా ఎవరికి తెలియదులే మంత్రి. నువ్వు సరిహద్దుల్లో మా ప్రాణాల కోసం కొమ్ము కాచుకొని ఉండే పరదేశపు పందికొక్కల కంటే ప్రమాదమని తెలుసు. నువ్వు ఒక ఆడదాన్ని దొంగ దెబ్బతీసి తన అమ్మతనం పోగొట్టిన రోజే నా దృష్టిలో మగాడిగా చచ్చిపోయావు అంటాడు అక్షత్. అక్షత్ అంటూ అరుస్తాడు రావణ్. రేయ్ అరవకు, నీ అరుపులు వింటే నాకు కాదు కదా, ఇప్పుడే ఓనమాల దిద్దుతున్న నా కొడుకులు కూడా భయపడరు. నేను రావణుణ్ణి అన్నావు కదా ఆ రోజు. రావణుడు కూడా నీలానే లంకను ససస్యామలం చేసిన గొప్ప పండితుడు, వీరుడు, ధీరుడు అయిన ఆడపిల్ల అయిన సీతాదేవిని దొంగ దెబ్బ కొట్టి తీసుకుని వెళ్ళి అయ్యాడు. నా దృష్టిలో నువ్వు అంతే. ఎన్ని చేసినా చివరికి 10 తలలు కూలి అతను ఎలా చచ్చాడో నువ్వు అలానే చేస్తావు అంటూ ఫోన్ పెట్టేస్తాడు అక్షత్. రావణ్ కోపంగా ఫోన్ పెట్టేసి చేతిలో ఉన్న ప్రార్థనని చూస్తాడు. బాగా ఏడవడం వల్ల నిద్రపోతుంది ప్రార్థన. రావణుడు సీతని అనుభవించడానికి తీసుకుని వెళ్ళలేదు, అవమాన భంగం చేసిందనే తీసుకుని వెళ్ళాడు. నా చావు నీ చేతులు అని తెలిసాక నేను మారణ హోమం చేసే చస్తాను. నేను రావణుడు అంత మంచివాణ్ణి కాదు అంటూ వెకిలిగా నవ్వుతాడు రావణ్. అక్షత్, ఎందుకలా అరుస్తున్నావు అంటుంది గంగోత్రి భయంగా. అక్షత్ ఫోన్ జోబిలో వేసుకొని గంగోత్రి భుజం చుట్టూ చెయ్యి వేసి ఏం కాలేదు అంటాడు. అక్షత్, నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అంటుంది గంగోత్రి. నీ దగ్గర ఏం దాస్తాను గంగా అంటాడు. గంగానా? నువ్వు అలా పిలవకు, నాకే ఆ పేరు నచ్చలేదు అంటూ భుజం మీద చెయ్యి తీసేస్తుంది గంగోత్రి. అయితే ఆ ఆంటీ అని పిలవనా అంటూ మళ్ళీ తన భుజం మీద చెయ్యి వేస్తాడు అక్షత్. అబ్బా అక్షత్, భుజం మీద చెయ్యి వేయకు, నాకు ఇబ్బందిగా ఉంది అంటుంది గంగోత్రి కొంచెం విసుగ్గా. అక్షత్ వెంటనే చేతిని తీసి నీ దగ్గర ఏమీ దాయట్లేదు అంటూ అక్కడి నుంచి మండోదరి దగ్గరికి వెళ్తాడు. అక్షత్ ఏంటి అలా వెళ్ళాడు, ఇప్పుడు నేను అన్న మాట తప్పుగా తీసుకోడు కదా అనుకుంటూ అక్షత్ అంటూ దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకుని ఆపుతుంది గంగోత్రి. అక్షత్ ఆగి గంగోత్రి వైపు చూసి, నేను నీకు తాళి కట్టిన భర్తని గంగోత్రి, ఏదో పరాయి వాడిని చూస్తున్నట్టు చూస్తుంటే బాధగా ఉంది అంటాడు. ఇక్కడ అందరూ ఉన్నారు అక్షత్, ముఖ్యంగా పిల్లలు, నేను ఎటు వెళ్తే అటే చూస్తున్నారు. వాళ్ళు నేను వెనక ముందు ఆలోచించుకొని ప్రవర్తిస్తుంటే వాళ్ళకి మంచి చెడు నేర్పలేను అంటుంది. అక్షత్ తమని చూస్తున్న పిల్లల్ని ఒక్కసారి చూసి చిన్నగా నవ్వి గంగోత్రి వైపు చూసి, సరే ఇది బయట కాబట్టి నేను ఏమీ అనట్లేదు, కానీ గదిలో మాత్రం ఊరుకోను. పెళ్ళై ఎన్ని రోజులు అవుతున్నా ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. నువ్వు అతిగా చేస్తే గదిలో మాత్రం ఊరుకోను నేను అని అంటూ గంగోత్రి నడుముగిల్లి కిరీటి దగ్గరికి వెళ్తాడు. గంగోత్రి అక్షత్ చేతి స్పర్శకి చిన్నగా వణుకుతూ మండోదరి బాధ చూసి బాధగా దగ్గరికి వెళ్తుంది. కిరీటి మండోదరిని ఆసుపత్రికి తీసుకుని వెళ్దాం అంటూ దగ్గరికి వస్తాడు అక్షత్. హా అక్షత్, రాఘవి అంటూ చుట్టూ చూసి, రాఘవి ఎక్కడా అంటాడు కిరీటి. పొద్దున్నే ఫోన్ వస్తే ఎక్కడికే వెళ్ళింది బాబు అంటుంది పెద్దమ్మ మాటకి ఎక్కడికి వెళ్ళింది అంటాడు అక్షత్ కాస్త కంగారుగా. తెలీదు బాబు, నేను ఎక్కడికి అని అడుగుతున్నా వినిపించుకోకుండా వెళ్ళింది అంటుంది పెద్దమ్మ. అక్షత్ తన ఫోన్ తీసి నెంబర్ కొట్టివు కిరీటి అంటాడు. కిరీటి ఫోన్ తీసుకుని నెంబర్ కొట్టి అక్షత్ చేతికిచ్చి, మండూలే అక్కడ కూర్చుందాం అంటూ మండోదరిని తీసుకుని అక్కడి నుంచి చెట్టు కిందికి వెళ్తాడు. అక్షత్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, రాగి ఎక్కడున్నావు అంటాడు కంగారు దాస్తూ. ఉదయం అన్నయ్య ఫోన్ చేశాడు అక్షత్ అంటూ ఆసుపత్రిలో ఉన్న వచ్చేయండి ఆసుపత్రి అడ్రస్ చెప్పి పెట్టేస్తుంది. అక్షత్ ఫోన్ పెట్టేగానే కిరీటి దగ్గరికి వచ్చి ఏమైంది అంటాడు. భైరవాణి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిందంట, వెళ్దాం పదా అంటూ అక్కడి నుంచి బయలుదేరతాడు అక్షత్. కిరీటి కూడా మండోదరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. ఇక్కడ సంకీర్తన, వాసు కనిపించని సంగతి గమనించిన గంగోత్రి పిల్లల్ని వెళ్తున్న అక్షత్ వాళ్ళని ఒక్కసారి చూసి గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకొని తన బట్టల్లో దాచుకున్న చిన్న ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేస్తుంది. రావణ లంక. హెలికాప్టర్ శబ్దం వినగానే రావణ కోటలో ఉన్న ప్రజలు మొత్తం ఒక్కసారిగా బయటకొచ్చి వస్తున్న హెలికాప్టర్ వైపే చూస్తూ ఉంటారు. ఆ హెలికాప్టర్ ఒక రాజకోట లాంటి ఇంటి ముందు అతిపెద్ద ఖాళీ స్థలంలో దించిన తర్వాత అందులో నుంచి దిగుతాడు రావణ్.
అక్కడ భద్రతా బలగాలు, కుటుంబ సభ్యులు అతడి చేతిలో ఉన్న పాపను చూసి ఎవరో అన్నట్టు చూస్తూ ఉంటారు. రావణ్ అందరి వైపు ఒక్క మారు చూసి 80 ఏళ్ల వృద్ధురాల దగ్గరికి వెళ్ళి, నాకు నా భార్యకి పుట్టిన ఈ ఇంటి వారసుల అమ్మమ్మ అంటాడు. ఆమె ఆ పాపను చూసి రావణ్ వైపు కోపంగా చూస్తూ, ఈ ఇంటి వారసులంటే నా కొడుక్కి వాళ్ళ కొడుకులకి పుట్టిన పిల్లలు, అంతేగాని పరాయి ఇంటికి ఇచ్చి నా ఇంటి పేరు మారిన పిల్లలకి పుట్టిన పిల్లలు వారి పిల్లలు కాదు అంటూ ప్రార్థన తల మీద చేయి వేసి, నీ దురదృష్టం రావణుడి కడుపులో పుట్టడం అయితే నిన్ను ప్రాణంగా చూసుకునే తండ్రి దగ్గరికి వెళ్ళడం నీ అదృష్టం. నిన్ను పెంచిన తల్లిదండ్రులతో నిండు నూరేళ్లు ఏ పాపిష్టి కళ్ళు పడకుండా సంతోషంగా ఉండు, సుఖీభావ తల్లి అంటూ దీవిస్తుంది. అమ్మమ్మ అంటాడు రావణ్ చాలా నిదానంగా కసురుకుంటూ. చూడు రావణ్, నువ్వు ఇప్పుడు రాజకీయం నేర్చుకుంటున్నావేమో. మీ తాతయ్య మంచంలో పడ్డప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, అంటే గంగోత్రి అంత వయసు నుంచే రాజకీయం నేర్చుకుని పండిపోయి పాడెక్కే రోజుకొచ్చాను. నేను నీకు అమ్మమ్మనే, ఆ విషయం గుర్తుకుంది కదా. అమ్మమ్మకి ఎప్పుడు నువ్వు వారసుడివి కాదు, అది కూడా గుర్తుపెట్టుకో అంటూ లోపలికి వెళ్తుంది ఆమె. వెళ్తున్న ఆమెని అసహనంగా చూస్తూ చేతిలో పాపని అక్కడే గుమ్మం దగ్గర పొగరుగా నిల్చున్న 50 సంవత్సరాల పెద్దావిడికిచ్చి లోపలికి వెళ్తాడు రావణ్. ఆమె చేతిలో ఉన్న పాపని ఎత్తి పట్టుకుని, నా పోలికలు, నా కొడుకు పోలికలు అస్సలు రాలేదేంటి దీనికి అంటూ పాపని పైనుంచి కిందికి ఒక్కసారిగా చూసి, దీన్ని తీసుకుని వెళ్ళి ఆ గదిలో పడేసి సమయానికి అన్నీ అందివ్వండి అంటుంది. మెట్లెక్కుతున్న భైరవేంద్ర అడుగులు ఆపి, తను నా కూతురు అంటాడు అటు తిరిగి నిల్చుని. ఆ మాటలోని గాంభీర్యం చూసి పనివారికి ఇచ్చిన పాపని తిరిగి తీసుకుని పాపకి పాలు పట్టుకొని రా అంటుంది ఆమె. పనమ్మాయి సరే అమ్మా అని వెళ్తుంటే, పాపని నా గదిలో పడుకోబెట్టి పాలు పట్టించు అంటూ లోనికి వెళ్ళేవాడు తన అమ్మమ్మ గది ముందు నిల్చుని ఆమె మాటలు వింటుంటాడు. గదిలోకి వెళ్ళిన ముసలావిడ ఫోన్ వస్తే ఎత్తి, గంగోత్రి అంటుంది. గంగోత్రి ఒక్క క్షణం మాట్లాడడం ఆపి, పాప అని అడుగుతుంది. ఇప్పుడే తీసుకుని వచ్చాడు అంటుంది ఆవిడ. నా పెద్దనాన్న కొడుకు, నీ ఇంటికి మిగిలిన ఒక్కగానొక్క వారసుడు వాసు అన్నయ్య, అతని క్షేమం కూడా నీ చేతిలోనే ఉంది అంటుంది గంగోత్రి. ఆమె మాటలు అర్థం చేసుకోలేని చిన్నతనం కాదు కదా ఆమెది. సంకీర్తన కూడా వెంట ఉందని అర్థం చేసుకుని, నేను చూసుకుంటాను అంటుంది. నానమ్మ, మీకు మీ కొడుకుకి కూతుర్ని అయినా నా మీద ప్రేమ ఉంటే ఆ పాపని నాలా కాకుండా మీ కొడుకులా చూసుకోండి. నా అన్నయ్యని నా తండ్రిలా కాకుండా మీ కొడుకుగానే చూసుకోండి అంటుంది గంగోత్రి. ఆ మాటకి చెప్పలేని బాధ కలుగుతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకున్న ఆమెకి గతం కళ్ళ ముందు మెదలుగా ఒక్కసారిగా ఏడుస్తుంది. గంగోత్రి ఆమె ఏడుపుకి ఇసుమంత కూడా బాధ లేకపోగా, సరే ఉంటాను నానమ్మ అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఆమె ఫోన్ వైపు బాధగా చూస్తూ, అర్హురాలని, వీటన్నిటికీ నేను అర్హురాలని, పసి కందుని తీసుకుని ఏ దిక్కు లేకుండా వచ్చిన కొడుకుని కోడల్ని చిన్న చూపు చూసి పాముకు పాలు పోసి పెంచి పెద్ద చేశాను అంటూ బాధగా కూర్చుంటుంది. అక్షత్, కిరీటి, మండోదరి హడావిడిగా ఆసుపత్రి లోపలికి వెళ్ళి రాఘవికి ఫోన్ చేస్తారు. రాఘవి తను ఎక్కడుందో చెప్పి ఫోన్ పెట్టేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ తను చెప్పిన గది వెతుక్కుంటూ వస్తున్న వారిని చూసి ఏడుస్తూ దగ్గరికి వెళ్ళి కిరీటిని హత్తుకుంటుంది. కిరీటి రాఘవి చుట్టూ చెయ్యి వేసి, ఏమైంది రాఘవి అంటాడు నిదానంగా. అన్నయ్యని కొట్టి పడేశారంట. పొద్దున్నే స్పృహ వచ్చి అక్కడున్న ల్యాండ్ లైన్తో నాకు ఫోన్ చేసి అడ్రస్ చెప్పి పడిపోయాడు. నేను అక్కడికి వెళ్ళేసరికి ఒళ్ళంతా రక్తంతో ఉన్నాడు అంటుంది ఏడుస్తూ. అంత ప్రమాదకరమైన స్థలానికి ఒక్కదానివే ఎందుకు వెళ్ళావురా? నాకో కిరీటికో చెప్పాలి కదా అంటాడు అక్షత్. ఏమో, నా అన్నయ్యకి ప్రమాదం అనేసరికి నాకు ఎవరూ గుర్తుకు రాలేదు. అక్కడ ఎంత ప్రమాదం ఉన్న వాడిని కాపాడుకునేదాన్ని అంటూ ఏడుస్తుంది రాఘవి. భైరవ కోసం ఏడుస్తున్న మండోదరి ఏడుపు ఒక్క క్షణం ఆగి కిరీటి వైపు బాధగా చూస్తూ, నన్ను క్షమించన్నయ్య అనుకుంటుంది. కిరీటి కూడా అదే సమయానికి మండోదరి వైపు చూసి వెంటనే కళ్ళు తిప్పుకొని, ఇప్పుడు ఎలా ఉందిరా అంటాడు. బాగా కొట్టారంట, స్పృహ రావడానికి 2 రోజుల పైనే పడుతుంది అన్నారు అని ఏడుస్తూ, అక్షత్ రావణ్ ప్రార్థనని తీసుకుని వెళ్ళాడంట అంటుంది. అక్షత్ ఊహించాడు కాబట్టే పెద్దగా స్పందించకుండా వాళ్ళ బిడ్డని వాళ్ళు తీసుకుని వెళ్ళారు అంటాడు. ఆ మాటకి మండోదరి కళ్ళు తిరిగి పడిపోతుంది. కిరీటి రాఘవిని వదిలి కింద పడ్డ చెల్లిని ఎత్తుకుని మండు అంటాడు బాధగా. రాఘవి అక్షత్ వైపు చూసి, మండోదరికి నిజం చెప్పాలి అంటుంది. ఒక తల్లిగా ప్రార్థన ఎవరు అన్నది తనకు తెలుసు, కానీ పద అంటూ భైరవాని ఉంచిన దగ్గరికి వెళ్తాడు. కష్ట సమయంలో తన వల్ల ఒక అన్నకి చెల్లిని దూరం చేసి, నేను ఎవరో తెలియకున్నా నేనిచ్చిన బిడ్డని కంటికి పాపలా కాపాడుకున్నావు భైరవ,
నేను ప్రేమించిన అమ్మాయికి అమ్మతనం పోగొట్టిన వాడికి, తన కడుపులో పుట్టిన బిడ్డకి తల్లిని దూరం చేసిన వాడికి ఒకేసారి శిక్ష పడాలి. దానికి నువ్వు ప్రాణంగా పెంచుకున్న బిడ్డని నీకు దూరం చేయక తప్పలేదు. వాడు నిన్నటి నుంచి నిన్ను ఎక్కడ దాచాడో తెలిసి కూడా నీ దగ్గరికి రానందుకు క్షమించు. నీ ఈ దుస్థితికి, నీ భార్య బాధకి కారణమైన నన్ను క్షమించు. నా భార్య కూడా నీ చెల్లి లాంటిది అనుకుని తనని కాపాడేందుకు, నీ కన్నమ్మ లాంటి వారిని ఎందరినో కాపాడేందుకు సహాయంగా ఉండు అనుకుంటాడు అక్షత్. మౌనంగా ఆలోచిస్తున్న అక్షత్ భుజం మీద చేయి వేస్తాడు కిరీటి. నేనన్నిటికీ సమాధానం చెప్తాను కిరీటి. నీకు తెలిసిన వాటికి, నీకు తెలియాల్సిన వాటికి అన్నిటికీ సమాధానం చెప్తాను. ఇది నా ఒక్కటి సమస్య కాదు, నీ రక్త సంబంధికులకి కూడా సంబంధించిన విషయం, నీ చెల్లితో బావతో ముడిపడిన విషయం అంటాడు అక్షత్ గ్లాస్ నుంచి కనపడుతున్న భైరవాన్ని చూస్తూ. కిరీటి కూడా అతిగా వాదించకుండా పక్కకి చూసేసరికి మండోదరి బిక్కుబిక్కుమంటూ చీర కొంగు నలిపేస్తూ కూర్చొనుంటుంది. తనని అలా చూస్తే ఎప్పటికప్పుడు తన తల్లిదండ్రులు చనిపోయిన రోజు తన పరిస్థితి గుర్తుకొచ్చి దగ్గరికెళ్ళి మండోదరి పక్కన కూర్చొని ఆమె తల భుజాన్ని పెట్టుకుంటాడు. కిరీటి చేతిని చుట్టేసి అతని భుజం మీద తలపెట్టి, నీకు నా మీద కోపం రావట్లేదా అన్నయ్య అంటుంది మండోదరి. కోపమా? కోపం దేనికి అంటాడు. నేను ఇలాంటి సమయంలోనే కదా నిన్ను విడిచిపెట్టి వెళ్ళింది. ఆ రోజు ఇలా భుజం మీద వాల్చుకుని చేయూతనివ్వడానికి కూడా ఎవరూ లేరు కదా నీకు అంటుంది. అవన్నీ వదిలేయమండు, నువ్వు ఇందాకే కళ్ళు తిరిగి పడ్డావు. గదిలో పడుకోబెట్టి వస్తే ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అంటాడు కిరీటి. నాకు నా కూతురు భర్త ఇది వరకటిలా నా దగ్గరికి వచ్చే వరకు ప్రశాంతత ఉండదన్నయ్యా అంటుంది ఏడుస్తూ. ప్రార్థన నీ కూతురు కాదని నీకు ముందే తెలుసా అంటాడు కిరీటి. మండోదరి తలదించుకొని తెలుసు అంటుంది. కిరీటి మండోదరి వైపే చూస్తాడు. అమ్మ నాన్న చనిపోయిన రోజు రాత్రి భైరవ ఈ పాపని తీసుకుని వచ్చి ఈ క్షణం నుంచి మనము తనకి తల్లిదండ్రులు అన్నాడు. అమ్మా నాన్న చనిపోయారని నేను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే చచ్చిపోయిన నీ తల్లిదండ్రులు ఏ భగవంతుని తీసుకొని రాలేడు. కనీసం బ్రతికున్న ఈ పాపకి 100 ఏళ్ళు ఆయుష్నివ్వు అన్నాడు. పసికందుగా భైరవ చేతిలో ఆడుతున్న పాపని నేను ఎత్తుకోగానే అంతసేపు ఏడ్చిన పిల్ల పాల కోసం నా రమ్ములు తడుముతుంటే నాకు మీరెవ్వరూ గుర్తుకు రాలేదన్నయ్య. అందుకే భైరవ పెళ్లి చేసుకుందామంటే నాకు ప్రార్థన తప్ప ఎవరూ కనిపించలేదు అంటుంది. అక్షత్కి ఆ మాటలు వింటుంటే నిన్న గంగోత్రి బాబుకి రొమ్మ పాలు అందించడం గుర్తుకొచ్చి, కంటేనే అమ్మలు అవుతారు అనుకున్న ఇన్ని రోజులు, కానీ ఆడపిల్ల పుట్టుకే అమ్మతనంతో ఉంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనుకుంటూ మండోదరిని చూస్తాడు. రాఘవి కిరీటిని చూసి ఆ రోజు పరిస్థితి గుర్తు చేసుకొని అక్షత్ చనిపోయాడనుకొని అమ్మతనం కూడా పోగొట్టుకున్న గంగోత్రికి తోడివ్వడం కోసం ఆ రోజు నిన్ను వదలక తప్పలేదు కిరీటి అనుకుంటుంది. కిరీటికి ఆ రోజు గుర్తుకొచ్చి ఎవరు కట్టారో తెలియని తాళి మెడలో వేలాడుతుంటే అమ్మతనం పోగొట్టుకుని ఒంటరిగా సమాజాన్ని ఎదుర్కోవాల్సిన ఆడపిల్లకి తోడు ఉందామనుకున్నానే కానీ ఆ తోడు భర్తగా ఇవ్వాలని ఎన్నడూ అనుకోలేదు. నేను నీ కోసం ఏది చేసినా నీ భర్త చేశాడనే హక్కుతో ఎక్కడ నా మీద ఆశలు పెంచుకుంటావు అని నిన్ను ఆ క్షణం దూరం పెట్టాను గంగోత్రి. నిన్ను అన్న మాటలు నా కోపం నుంచి, నా దుస్థితి నుంచి వచ్చాయే కానీ ఎన్నడూ నా మనసులో నుంచి రాలేదు. నాకు ఊహ తెలిసిన వయసు నుంచి నా ఇంట్లో నా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి జీవితం నేను ఒక్కవైపు మాత్రమే చూశాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అనుకుంటాడు కిరీటి. నాకు అన్నీ తెలిసిన మామయ్య కుటుంబం కోసం ఎవరికి ఏ విషయం చెప్పలేదు. నాకు మొత్తం అన్ని విషయాలు తెలుసని కేవలం మామయ్యకి రావణ్కి మాత్రమే తెలుసు అనుకున్నాను. కానీ అక్షత్ కూడా తెలిసే. మామయ్య కన్న కొడుకు దగ్గర కూడా దాచిన విషయాలు అక్షత్ దగ్గర ప్రస్తావించాడంటే అక్షత్ నిజంగానే నన్ను ప్రేమించాడు. నిన్న పెట్టెలో మామయ్య నాకు ఇచ్చిన గొలుసు కూడా ఉన్నప్పుడే నాకు అర్థమైంది. కానీ రావణ కోటకి అక్షత్ ఎలా వచ్చాడు? నా తర్వాత ఆస్తి నా పిల్లలు అనుభవించాలని ఎందుకు నాన్నమ్మన్నది? ఆ మాటే కదా నా అమ్మతనాన్ని దూరం చేసింది. తనకు నాన్న వాసు అన్నయ్య తండ్రి, ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళకి మిగిలిన వారసుడు ఆ ఇంటికి కొడుకు వాసు అన్నయ్య ఉన్నాడు. అతని పేరు మీద ఆస్తి రాయొచ్చు కదా. నాకెందుకు రాశారు? నా బిడ్డలకి రాస్తానని చెప్పి ఎందుకు ఇక్కడ వరకు తెచ్చారు? ఇప్పుడు సమస్య నాతోని అంతం అవుతుందా, లేదా ఇక్కడ కొత్తగా నాకు పుట్టుకుని వచ్చిన ఈ పిల్లల్ని కూడా ఏదైనా చేస్తుందా? నాకేంటి ఈ కొత్త భయం? ఇన్ని రోజులు లేదు కదా, ఇప్పుడెందుకుంది? చంద్ర సహోదరి మేడం చచ్చిపోయినప్పుడు కూడా ఈ పిల్లల్ని సాదుతానన్న ధైర్యంలోనే ఉంది. కానీ రాత్రికి రాత్రి మేమున్న ఇంట్లోకి వచ్చి వాసు అన్నయ్యని కీర్తిని ఎత్తుకుని వెళ్ళడం అంటే వాడికి నా పిల్లలు ఒక లెక్క అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంటుంది గంగోత్రి. మండోదరి నిన్ను ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నా.
జీవితం మొత్తం అన్ని సుఖాలు భాగభోగ్యాలు ఇద్దామనే కదా నీతో కాపురం చేసి కడుపు కూడా చేశాను. నేను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకుని మన పాపతో హాయిగా ఉండేవాడిని అయితే నిన్ను ఎందుకు నాతో పాటు ఈ ఇంట్లో ఉండనిస్తాను? ప్రేమించాను కాబట్టే కదా నీ మీద ప్రేమతో పిల్లల్ని కని ఈ ఇంటికి వారసులను చేద్దామనుకున్నాను. దాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటానన్నాను? మన బిడ్డలు సుఖపడడం కోసమే కదా. మన బిడ్డలు సుఖంగా ఉండాలంటే దాని అమ్మతనం తీసేస్తేనే కదా సాధ్యమయ్యేది. ఆ భైరవగాడు ఏం చేశాడు? వాడిని చూసిన వెంటనే నా బిడ్డని ఎలా వాడి చేతికిచ్చావు? నువ్వు ఎందుకు చచ్చిపోయావు? వాసుగాడికి నా చెల్లినిచ్చి చేస్తానంటే కాదని గంగోత్రిని వెతుక్కుంటూ వెళ్ళి మరి కాపలా కాశాడు. ఈ రావణుడికి చెల్లెలంటే ఎలా ఉండాలి? కానీ సంకీర్తన నాకన్నా నీకే ఎక్కువ విలువనిస్తుంది. నేను ఆ గంగోత్రికి కొత్తగా పుట్టుకొచ్చిన ఆ పిల్లల్ని చంపాలనుకుంటుంటే ఇది వాళ్ళకే వైద్యం చేసి బ్రతికించింది. నా అమ్మమ్మ నేను పుట్టిన దగ్గర నుంచి చంకలో ఎత్తుకొని ఈ కోటంతా నాదే అన్నట్టు తిప్పి చూపించి దీని మీద సర్వ హక్కులు నావే అన్న సమయాన ఒక పిల్లని తీసుకొచ్చి వారసురాలన్నది. అంటే నేను ఎవరిని? పిచ్చినా కొడుకునా? నాకు కావాల్సింది దక్కడం కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తానని తెలిసిన కర్నల్ అక్షత్ గాడు ఏ ధైర్యంతో కావాలనే ప్రార్థన అని వాసుని నాకు వదిలాడు? వాడు భైరవ గురించి తెలిసి ఎందుకు నా దగ్గరికి రాలేదు? ఆ రోజు హాస్పిటల్లో వాడిని కిడ్నాప్ చేసి గంగోత్రిని నా దగ్గరికి రప్పిద్దామనుకుంటే ఎవడో వాడి తల మీద కొట్టి మరిచిన గతం కళ్ళ ముందుకు తెచ్చాడు. ఇప్పుడు ఆ గతం నా వర్తమానాన్ని తునాతునకలు చేస్తుంది. ఈ రావణకోట చుట్టుపక్కల మంచి ముసుగుతో నేను చేస్తున్న అతిపెద్ద నేరాలు బయటపడతాయి. అయినా నేను తప్పు చేయట్లేదు కదా. కర్నల్ ఒళ్ళు బలిసి పిల్లల్ని కని చెత్త కుప్పల్లో పడేస్తున్న పిల్లల్నే కదా విదేశాలకి అమ్ముతున్నాను. వాళ్ళకే అవసరం లేని పిల్లలు నీకెందుకురా? నీ అమ్మతో నాన్నతో కలిసి నా మీద కేసులు పెట్టడానికి దారులు వెతికి నన్ను బయటికి తీసుకుని వచ్చి నేను పెంచుకున్న పేరు ప్రతిష్టలు కూల్చుదామనుకున్నావా? ఇప్పుడు చూడు, నీ పెళ్ళాం, నా కాబోయే పెళ్ళాం సాయంత్రం కల్లా నా దగ్గరికి వస్తుంది. నేనేమి చేయకుండానే మీ అమ్మ ఆశ్రమం పేరు నువ్వు పిల్లలకి తల్లిని చేసి గేటు దాటకుండా గీసిన లక్ష్మణ చంద్ర సహోదరి రేఖ దాటి ఈ రావణుడి మారువేషం మార్చనవసరం లేకుండానే వస్తుంది. హహహ, నువ్వు అనుకుంటున్నావేమో నేను కర్నల్ అక్షత్ అని. నువ్వు సరిహద్దుల్లో కేవలం కాపలావి మాత్రమే. కానీ నేను రావణ కోటకి రాజుని. గంగోత్రి నా దగ్గరికి రావటానికి వచ్చిన మాయలేడి భైరవ. తను నా దగ్గరికి వచ్చాక నా అశోకవనం దాటాలి అంటే నీ పిల్లలు ఎరా అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు. అక్షత్ మనసు అల్లకల్లోలం అవుతుంటే గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.